క్యారెక్టర్ ఇంపార్టెంటా? నాలెడ్జా? అంటే మీ క్యారెక్టర్, మీ పర్సనాలిటీ ఇంపార్టెంటా? మీకున్న జ్ఞానం, మీ నడవడిక, మీ బిహేవియర్, మీ క్యారెక్టర్ ఇంపార్టెంటా? లేకపోతే మీకున్న అపారమైన జ్ఞానం ఇంపార్టెంటా? ఈ డౌట్ ఎప్పుడైనా వచ్చిందా మీకు? ఇలాంటి డౌట్స్ వచ్చిన వాళ్ళకి ఈ స్టోరీ కరెక్ట్గా ఆన్సర్ ఇస్తుంది. అంతకంటే ముందు, స్టోరీకి వెళ్ళే ముందు, క్యారెక్టర్ ఇంపార్టెంటా, నాలెడ్జ్ ఇంపార్టెంటా అనే దాని మీద నాకు మీ ఒపీనియన్ కావాలి. కింద కామెంట్ సెక్షన్లో మీరు పోస్ట్ చేయండి. ఈ లోపల మనం కథలోకి వెళ్దాం. అంతకంటే ముందు హాయ్, హలో, నమస్తే, నేను మీ సౌజన్య. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను బాగున్నాను. అండ్ ఎస్, కథలోకి వెళ్ళిపోదాం. మనకు వచ్చిన డౌటే, క్యారెక్టర్ ఇంపార్టెంటా లేకపోతే ఒక మనిషికి ఉన్న జ్ఞానం ఇంపార్టెంటా అని ఒక రాజుగారికి డౌట్ వచ్చింది. అయితే రాజుగారి కోర్టులో ఉన్న అనేక మందిలో ఒక మంత్రి, చాలా ఆయన విపరీతమైన మేధావి, మంచి జ్ఞాని, ఎంతో నాలెడ్జ్ ఉన్న పర్సన్ అనమాట. ఆయన అందరు గౌరవిస్తారు. అందరిలానే రాజుగారు కూడా. ఎంత గౌరవం అంటే, ఆయన కోర్టులోకి రాగానే రాజు కూడా నిలబడతారనమాట. లేచి నిలబడి ఆయనకి ప్రణామం చేసి ఆయన కూర్చున్న తర్వాత రాజుగారు కూడా కూర్చుంటారనమాట. అంటే అంత ఎక్సలెంట్లీ నాలెడ్జబుల్ పర్సన్, అంతే గౌరవం కూడా ఆయనకు లభిస్తూ ఉంటుంది. సరే, ఒకసారి రాజుగారికి డౌట్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఒక మనిషికి ఉండే క్యారెక్టర్ ఇంపార్టెంటా లేకపోతే ఆ మనిషికి ఉన్న నాలెడ్జ్, జ్ఞానం ఇంపార్టెంటా అని చెప్పి రాజుగారికి డౌట్ వస్తే, ఈయన మంత్రి గారు పరమ పండితులు కదా, ఈయన అడుగుతారు. అడిగితే పండితులు కాసేపు ఆలోచించి, నాకు కొంచెం టైం ఇవ్వండి రాజా, నేను చెప్తాను అని చెప్పి అంటారు. సరే అంటారు. సరే, నేను ఇంటికి వెళ్తాడు. తింటూ ఆలోచిస్తూ ఉంటాడనమాట. వైఫ్ అడుగుతుంది, ఏంటి అంతగానం ఆలోచిస్తున్నారు అంటే, ఈయన చెప్తాడనమాట, ఇవాళ రాజుగారు నన్ను ఈ క్వశ్చన్ అడిగారు, దానికి ఎట్లా సమాధానం చెప్పాలి అని చెప్పి ఆలోచిస్తున్నాను అంటే, అప్పుడు ఆమె ఒక టెక్నిక్ చెప్తారనమాట. సరే అని చెప్పి తర్వాత రోజు మంత్రి గారు కోర్టుకు వెళ్ళబోయే ముందు ఏదైతే భాండాగారం ఉంటుంది కదా, ఖజానా అని చెప్పి అంటారు కదా, ఆ ఖజానా దగ్గరికి వెళ్ళి, జనరల్గానే కొంతమందికి యాక్సెస్ ఉంటుంది కదా, అలానే ఈయనకు కూడా యాక్సెస్ ఉంటుంది. వెళ్ళి మంచి విలువైన ముత్యాలు ఒక 2-3 తీసుకొని ఆయన జోబులో వేసుకొని వెళ్తాడనమాట. అయితే ఎవరైతే అక్కడ కాపలా ఉంటాడో అతను చూస్తాడు ఈ విషయం. చూసి, ఇదేంటి ఈయనేంటి ఇలాంటి పని చేస్తున్నాడు అని అనుకుని, ఏముంది పాపం, ఏదైనా అవసరం ఉందేమో అని చెప్పి గప్చుకుంటాడనమాట. సేమ్ మళ్ళీ మరుసటి రోజు కూడా మంత్రి గారు అలానే వెళ్తాడు. మళ్ళీ చూస్తాడు ఇతను, పాపం ఎంత పెద్ద కష్టం వచ్చిందో, లేకపోతే ఆయన ఇలాంటి పని ఎందుకు చేస్తాడులే అని కామ్గా ఊరుకుంటాడు. అట్లా 4 రోజులు, 5 రోజులు, 10 రోజులు, రోజు ఆయన తీసుకుంటాడు, జోబులో పెట్టుకుంటాడు, వెళ్తూ ఉంటాడు. ఇంక ఇతని వల్ల కాక ఇతను పై అధికారికి చెప్తాడు. వెంటనే ఎవరైతే ఖజానాకి ఇన్ఛార్జ్ ఉంటాడో ఆయన రాజుగారి చెవిలో ఈ విషయాన్ని చెప్తాడనమాట. ఇట్లా జరుగుతోంది, మంత్రి ఇట్లా చేస్తున్నారు అని. ఇంకా రాజుకి ఫుల్ కోపం వస్తుంది. ఎప్పట్లానే తర్వాత రోజు మామూలుగానే మంత్రి సభకు వస్తారు. వచ్చిన తర్వాత రాజు కూర్చునే ఉంటారనమాట. మహారాజు లేచి నిలబడతాడు కదా, మామూలుగా లేవడనమాట. సరే, మంత్రి గారు నమస్కారం చేసి కూర్చుంటే రాజుగారు అడుగుతారనమాట, మిమ్మల్ని ఒక విషయం అడగాలి నేను, ఎందుకు మీరు అంటే దొంగతనం చేయాల్సినంత దారుణమైన పరిస్థితులు ఏమొచ్చాయి మీకు? మన ఖజానాలో మీరు దొంగతనం చేస్తున్నారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, ఏమైనా అంటే మీ తరఫున చెప్పుకోవడానికి ఏమైనా ఉందా అని చెప్పి అడుగుతాడు రాజు చాలా సీరియస్గా. అప్పుడు ఆయన, అవునండి, మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా కరెక్టే అని చెప్పి ఇట్లా మొత్తం జోబులోంచి అప్పటిదాకా ఆయన ఏవైతే విలువైన ముత్యాలు అవన్నీ ఏవైతే ఆయన ఖజానా నుంచి దొంగిలించాడో అవన్నీ తీసి రాజు ముందు పెట్టి, ఇదిగోండి మీ సొత్తు అని చెప్పి దండపడు. రాజు కన్ఫ్యూజ్ అవుతుంది, అరే అన్నీ నాకు ఇచ్చే పరిస్థితి ఉన్నప్పుడు ఎందుకు అసలు దొంగిలించడం ఎందుకు జరిగింది, మీరు ఎందుకు దొంగతనం చేశారంటే, అప్పుడు ఆయన నవ్వి చెప్తాడనమాట, క్యారెక్టరే ఇంపార్టెంట్ అంటే. రాజుకు అర్థం కాదు, మీరు నన్ను ఒకసారి అడిగారు కదా క్యారెక్టర్ ఇంపార్టెంటా లేకపోతే జ్ఞానం ఇంపార్టెంటా అని. క్యారెక్టర్ ఇంపార్టెంట్, అది ప్రూవ్ చేయడానికి ఇట్లా చేశాను. నేను ఈ దొంగతనానికి పాల్పడ్డానని తెలిసిన తర్వాత నేను రాగానే ఎప్పుడూ లేచి నిలబడలేదు. నా జ్ఞానం అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. నా జ్ఞానం ఎక్కడికి పోలా. బట్ మీ దృష్టిలో నా క్యారెక్టర్ బ్యాడ్ అయిపోయింది. నేను దొంగతనానికి పాల్పడుతున్నాను అన్న దీనివల్ల నా క్యారెక్టర్ మీద మచ్చ ఏర్పడింది. సో నా జ్ఞానం వల్ల అదేమీ సేఫ్ గార్డ్ కాలేదు. సో మీరు అడిగిన ప్రశ్నకి ఇదే నా సమాధానం. జ్ఞానం కంటే కూడా క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. మనం ఏదైతే జ్ఞానం
పొందుతామో దాన్ని ఆచరణలో పెట్టలేనప్పుడు, అంటే ప్రాక్టీస్ వాట్ యు ప్రీచ్ అంటారు కదా, మనం ఏవైతే చెప్తామో అది ఆచరణలో పెట్టలేనప్పుడు మనం ఎంత తెలుసుకున్నా ఎంత నేర్చుకున్నా వేస్టేనండి. సో అల్టిమేట్లీ క్యారెక్టర్ చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని ఎప్పటికప్పుడు బిల్డ్ చేసుకుంటూ ఉండండి. ఒక ఇటుక మీద ఒక ఇటుక పెట్టి పేర్చి ఎట్లయితే మనం ఇల్లు కడతామో క్యారెక్టర్ కూడా అట్లనే ఒక రోజులోనూ ఒక పూటలోనూ ఏర్పడేది కాదు. స్టెప్ బై స్టెప్ ఫామ్ అవుతుంది. మంచి క్యారెక్టర్ బిల్డప్ చేసుకోండి, ఆటోమేటిక్గా మీకు గౌరవం లభిస్తుంది. మీకున్న నాలెడ్జ్ ఆ క్యారెక్టర్ బిల్డింగ్కి యూజ్ చేసుకోండి. ఖచ్చితంగా అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు. చాలా నచ్చింది నాకు ఈ స్టోరీ. ఐ టు బిలీవ్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అని. మీ ఒపీనియన్ ఏంటి? ప్లీజ్ లెట్ మీ నో. కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, డెఫినెట్లీ చదువుతాను. ఎప్పుడూ చెప్పేదే, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి, పిల్లలకి డెఫినెట్లీ స్టోరీ వినిపించండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దిస్ ఇస్ యువర్ సౌజన్య సైనింగ్ ఆఫ్.